శివమహాపురాణం రుద్ర సంహిత పార్వతీకాండ 13th చాప్టర్. ఇక్కడ పార్వతి పరమేశ్వరులు ఇక్కడ ఇద్దరు దార్శనిక అంటే దర్శించుకునే యోగ్యత కలిగిన అంత సంవాదము, మనం మాట్లాడుకుంటే వివాదం అవుతుంది. ఇక్కడ సంవాదము ఏదైతే ఆ సమయానికి తగ్గట్టుగా దానికి మాటల ద్వారా తన అనుమానాలను వ్యక్తపరుస్తూ బోధన చేస్తున్నావా అది. అందుకుని ఇక్కడ శివుడు పార్వతి తన సేవకు ఆదేశించట, పార్వతి ప్రతిరోజు ఆయనకి సేవించుకోవటం గురించి ఈ అధ్యాయంలో చెప్పబడి ఉన్నది. ఎప్పుడైతే హిమవంతుడికి తన్ని ఇక్కడికి తీసుకురావద్దు, నీకు నా దర్శనం కావాలంటే నువ్వు ఒక్కడివే రా అని చెప్పి తన్ని తీసుకొస్తే నీకు కూడా నా దర్శనాన్ని ఇవ్వను అని చెప్పాడు. పైగా దానికి కారణం ఏంటి అంటే సేవ చేయటానికి పార్వతి అంటే నా కూతురికి ఆ అర్హత లేదా, లేకపోతే తనలో ఏమైంది, ఎందుకు తన భక్తి శ్రద్ధలతో ఆచరించదా అన్న అనుమానాన్ని వ్యక్తపరుస్తాడు హిమవంతుడు. అయితే ఇంత అపరూప సుందరి ఇక్కడికి వస్తే దీర్ఘకాలంలో తపస్సులు చేసుకుంటూ బోల్డు సిద్ధిన పొందిన వాళ్ళైనా సరే చంచలత్వానికి గురవుతారు. అందుకని స్త్రీలు అన్న వాళ్ళని దగ్గరికి రానివ్వకపోతేనే అది ఇంకా వృద్ధిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకపోతే చంచలత్వానికి గురయ్యేలాగా వాళ్ళని చూసి మనలో వికారాలు పెరుగుతాయని చెప్పాడు. దానికి వెంటనే పార్వతి ఇప్పుడు మాట్లాడటం మొదలు పెడుతుంది. భవాన్ యువాచ కిముక్తం గిరిరాజాయ త్వయా యోగిస్తాపస్వినా తథాత్తరం శృణు విభో మత్తో జ్ఞానీ విశారద తపశ్శక్త్యాన్వితా శంభో కరోషి విపులం తపః తవా బుద్ధిరియం జాతా తపస్తప్తుం మహాత్మనః. యోగేంద్ర, మీరు తపస్సుని చాలా దీర్ఘకాలం చేసి తపస్సంపన్నులయ్యారు. అటువంటి మీరు గిరిరాజుడితో చెప్పిన మాటలు, ప్రభు మీరు జ్ఞాన విశారదులు అంటే అంత జ్ఞాన సిద్ధిని పొంది జ్ఞానానికే ఆధారమైన వాడివి అయినప్పటికీ మీ మాటలు నాకు సమాధానాన్ని ఇవ్వలేదు. అందుకని నేను చెప్పేది కూడా సావధానంగా వినండి. మీరు చెప్పిన మాటలకి నేను మళ్ళీ ఇలా అడుగుతున్నాను. మీరు తపస్సులో అంత దీర్ఘకాలం చేసి అంత సంపన్నతగా పొందిన వాళ్ళు కదా, తపోధనులు కూడా చాలా గొప్ప తపస్సులు చేసుకుంటూ ఉన్నవారు. మీరు చాలా మహాత్ములు. సా శక్తి ప్రాకృతి జ్ఞేయ సర్వేషామపి కర్మణాం తయా విచర్యచ్యతే సర్వా పాల్యతే చ వినాశ్యతే కత్స్వం కా ప్రాకృతి సూక్ష్మ భగవాన్స్తాద్విమృశయతమా వినా ప్రాకృత్యా చ కథం లింగరూపీ మహేశ్వరః అర్చనీయోసి వందోసి ధ్యాయోసి ప్రాణినాం సదా ప్రాకృత్యా చ విచార్యేతి వృధా సర్వా తదుచ్యతాం. అందుకని మీరు మహాత్ములు. ఆ శక్తి వలనే కదా తపం చేసుకోగలుగుతున్నారు. ఆ భవనం మీకు కలిగింది కదా. అంటే కొన్ని మనం ఆచరిస్తామంటే మనం ఏదో గొప్ప అని కాదు, కొన్ని సంకల్పాల రూపంలో మనం చేసిన కార్యరూపాన్ని దాల్చేలాగా జరుగుతున్నాయి. అంటే అది ఒక ప్రాకృతి, ఒక శక్తి వల్లే అది జరుగుతుంది. ఆ శక్తి వల్లే కదా మీకు ఈ భావన కలిగింది తపస్సు చేసుకోవాలని. అలాగే సకల కర్మల్ని చెయ్యటానికి కూడా శక్తి ఆ ప్రాకృతియే కదా అని తెలుసుకోవాలి కదా. అంటే ఆ ప్రాకృతి, ఆ శక్తి ఉంటేనే వాక్ శక్తి అంటారంటే మాట్లాడగలుగుతున్నామంటే ఒక శక్తి ఉంటేనే, చూపు చూడగలుగుతున్నామంటే ఒక శక్తి ఉంది, అలాగే చెవులు వినగలుగుతున్నాయంటే ఒక శక్తి ఉన్నది కాబట్టి, అలాగే నా కాళ్ళు చేతులకు ఒక శక్తి ఉన్నది కాబట్టి ఒక వస్తువుని పట్టుకోవటం, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి నడవగలటం, అలాగే మనకి చైతన్య శక్తి అని ఒకటి శరీరంలో ఉంది కాబట్టి ఈ శరీరం అలా వెళ్ళగలుగుతుంది. కొన్ని కర్మలు లోపల ఎలా అంటే ఆలోచించగలగటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ప్రతిదానికి కూడా ప్రాకృతి వల్లే అవి జరుగుతున్నాయి కదా. అందుకని ప్రాకృతి వల్లే సమస్తము సృష్టింపబడుతుంది, పాలించబడుతుంది అంటే పోషింపబడుతుంది, సంహరించబడుతుంది. అంటే ఏది చెయ్యాలన్న ఒక శక్తి అన్నది ఉంటేనే అది చేస్తారు కదా. అందుకని భగవాన్ మీరెవరు, సూక్ష్మ ప్రాకృతి అనగా అసలు ఏంటి, దీన్ని ఒక్కసారి పరిశీలిస్తే ప్రాకృతి లేకుండా ఇలా లింగ రూపంలో మహేశ్వరుడు ఎలా ఉంటాడు, అది నిజంగా సంభవమేనా అంటే ఆ శక్తి లేకుండా మీరు ఉన్నారా. సకల ప్రాణులు మీరు అర్చనీయులైన వాళ్ళు, అందరూ మీకు నమస్కారం పొందదగిన వాళ్ళు, అంటే మీ దర్శన భాగ్యం లభించటం ఎక్కువ, మిమ్మల్ని అందరూ పూజిస్తారు, అందరూ మీకు నమస్కరిస్తారు, అందరి మనసుల్లో చింతన ఉంటుంది. అయితే ఇవన్నీ ఎవరైతే చేస్తున్నారో దానికి కారణము
ప్రాకృతే కదా, అది శక్తియే కదా. ఈ విషయాలు హృదయపూర్వకంగా ఒక్కసారి మీరు పరిశీలించి చెప్పరా? అందుకని అంతా కూడా మీకు కూడా అర్థమవుతుంది. అంటే మీకు తెలియదని కాదు. ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రాకృతి అంతర్లీనంగా ఉంది కాబట్టే ఇవి జరుగుతున్నాయి కదా అని అడిగింది పార్వతి. బ్రహ్మో ఉవాచ పార్వత్యాస్తద్వచః శ్రుత్వా మహోతి కరయోరతః సువిహస్య ప్రసన్నాత్మా మహేశో వాక్యమాబ్రవీత్. బ్రహ్మ ఇలా చెప్పి ఎప్పుడైతే పార్వతి అలా అడిగిందో నారద, పార్వతీదేవి యొక్క ఈ మహత్తరమైన మాటలు వినేసి లీలా వినోదంలో ఎప్పుడూ లీనంగా ఉండేవాడు. అలా నిమగ్నుడై ఉన్న మహేశ్వరుడు చాలా ప్రసన్నమైన చిత్తంతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడికి తీసుకునే రాకు, తీసుకొస్తేనే భంగం కలుగుతుందన్నప్పుడు మాట్లాడకూడదు కదా. అంటే ఇవంతా లీల. ఆ మాట అనకపోతే ఈవిడ ఈ మాట మాట్లాడదు కదా. అంటే వాళ్ళు ఇలా మాట్లాడుకోవటానిక అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు ఏమీ మాట్లాడుకోక్కర్లేదు, వాళ్ళకన్నీ అర్థమైపోతూ ఉంటాయి. దీన్ని ఎందుకు చెప్పారు కథ రూపంలో అంటే మనం ఏ అయితే అజ్ఞానం అన్న దృష్టిలో ఉన్నామో దాన్ని తొలగించుకోవటానికి. జ్ఞానం అన్నది ఎలా ఉన్నది అంటే అన్నీ నీ ముందే ఉన్నాయి, చూడలేని స్థితిలో నువ్వే ఉన్నావు. అందుకని మాట్లాడిన దానికి ఈయన మళ్ళీ చిరునవ్వులతో ఆవిడతో ఇట్లా మాట్లాడుతున్నాడు. మహేశ్వర ఉవాచ తపసా పరమేనేవ ప్రాకృతిం నాశయామ్యహం ప్రకృత్యా రహిత శంభురహం తిష్టామి తత్వతః తస్మాచ్చ ప్రాకృతే సద్భిర్న కార్యా సంగ్రహః క్వచిత్ స్థాతవ్యం నిర్వికార్యేశ్చ లోకాచార వివర్జిత్యేహ. మహేశ్వరుడిలా చెప్పాడు. ఏం చెప్పాడు? ఇక్కడ నేను ఈ చేసుకున్న ఈ ఉత్తమమైన తపస్సు ద్వారా ప్రాకృతిని నశింపజేస్తున్నాను. తత్వతః, తత్వ అన్నది ఏంటి అంటే దీన్ని మళ్ళీ చాలా అతీతంగా ఒకటి చెప్తారు. తత్వబోధ అని కూడా మనకి ఒకటి ఉన్నది. ఏంటి తత్వబోధ అంటే, తత్వబోధ అన్నది ఏంటి, దేని గురించి తెలుసుకుంటే ఏది నిజమో అది తత్వము. అయితే ఆ తత్వం అన్నది ఏంటి, ఏం బోధిస్తుంది అంటే ఆత్మ సత్యం తద్ అన్యాత్ సర్వం మిథ్యాతి అంటారు. అంటే ఆత్మ అన్నది నిజము, అదే సత్యము. ఎక్కడున్నది? ఆత్మ అన్నది నీలో కూడా ఉంది, నీ హృదయంలో ఉంది, ప్రతి జీవి అందు ఉంది, సర్వము వ్యాపించి ఉన్నది. పైగా అదే శాశ్వతము. తతిమయన్ని కూడా అశాశ్వతం, అది నిజము. అది గుర్తించిన వాళ్ళకి తత్వబోధ. అన్నిటిలోనూ ఉన్నది ఆ తత్వము, కానీ దాన్ని గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాము, అది తత్వబోధ అంటారు. అయితే ఇక్కడ ఆ తత్వబోధని ఉద్దేశించే ఇక్కడ ఈవిడ మాట్లాడింది కానీ ఆయన పరమశివుడు కూడా ఎంత బాగా చెప్పాడంటే, ఈ ఉత్తమమైన తపస్సు ఏదైతే నేను ఆచరిస్తున్నానో దీని ద్వారా ప్రాకృతిని నశింపచేస్తున్నాను. దాని ద్వారా ప్రాకృతి రహితంగా శంభుడిగా నేను ఇక్కడ ఉండిపోతున్నానంటే, ఏదైతే సతి నన్ను బాహ్యానికి వదిలేసి వెళ్ళింది, అందుకని నేను ఇక్కడ దాని రహితంగా ఉన్నానంటే బాహ్యానికే చెప్తున్నాడు. అంటే ఇక్కడ ప్రాకృతి పురుషుణ్ణి విడదీయటానికి కుదరదు, అది ఇక్కడ ఎప్పుడూ కలిసే ఉంటారు. ఆయన ఆ భావంతోనే చెప్తున్నారు. అందువలన సత్పురుషులు ఎవరైనా సరే ఎప్పుడూ కూడా ప్రాకృతిని ఎప్పుడూ అణిచివేయాలి, దాన్ని గ్రహించకూడదు, సంగ్రహించాలి. విడనాడితేనే లోక ఆచారంగా వాళ్ళు దూరంగా ఇక్కడ నిర్వీకారులుగా ఉండగలరు. అలా ఉంటేనే ఆ తపస్సు అన్నది సిద్ధి పొందుతుంది, లేకపోతే చెయ్యలేరు అని చెప్పాడు. దీనికి మళ్ళీ బ్రహ్మ ఇలా చెప్తున్నాడు, ఎందుకంటే ఇదంతా కూడా బ్రహ్మ మళ్ళీ నారదుడికి చెప్పేదే కాబట్టి. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్తా శంభూనా తాత లౌకికా వ్యావహరతః సువిహస్య హృదా కాళీ జగదామాధురం వచః. నారద, శివుడిలా లౌకిక వ్యవహారానికి అనుగుణంగా ఏదైతే మాటలు చెప్పాడో ఆ భవానీ మనస్సుకి కొంచెం మళ్ళీ ఆవిడ కూడా నవ్వుకుంటూనే, అంటే మాట్లాడుకోవటం ఎలా మాట్లాడుకోవాలంటే నాకు అనుమానం వచ్చింది, లేకపోతే నాకు కొన్ని అర్థం కావట్లేదు అన్నప్పుడు మళ్ళీ మళ్ళీ అడగాలి. చెప్పేవాళ్ళు కూడా అంతలాగా మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అంతేగాని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అని విసుక్కుంటే అర్థం అవుతుందా? కోపగించుకుంటే చెప్పేది నేను సరిగ్గా చెప్పలేను, వినాల్సిన అంత శ్రద్ధ కూడా వాళ్ళల్లో కోల్పోతుంది. ఇది లౌకికంగా తీసుకుంటే. ఇక్కడ వాళ్ళు మనస్ఫూర్తిగా, ఎందుకంటే బాహ్యానికి ఇదంతా ఒక లీల, రూపం తీసుకోవాల్సిన అవతారాలు తీసుకోవాల్సిన అవసరం లేని పరమాత్మ అవతారాలు తీసుకుని ఇక్కడ ఒక లీలగా చేస్తున్నారు ఆ ఇద్దరు రూపాల్లో కూడా. అందుకని ఆవిడ కూడా మనసులో నవ్వుకును మళ్ళీ మధురమైన తన మాటలతో మళ్ళీ ఇట్లా మాట్లాడుతుంది. కాల్యువాచ యదుక్తం భవతా యోగిన్ వచనం శంకర ప్రభో సాచా కిం ప్రాక్తుర్న స్థాయాధీతస్తాం భవాన్ కథం ఏతద్విచార్య వక్తవ్యం
తత్వత్తో హి యథా తథం ప్రాకృత్యా సర్వమేతశ్చ బద్ధమస్తి నిరంతరం. అంటే ఓ కళ్యాణప్రదుడైన ప్రభు, అంటే మీరు చెప్పింది యుక్తమైనదా? అంటే యోగి మాట్లాడాల్సిన మాటలేనా శంకర ప్రభు? మీరు యోగి అయితే ఈ ప్రాకృతి ఎక్కడ ఉన్నది అంటే అన్నీ లేకుండా అన్నిటిలో ఉన్నది, ఎప్పుడూ ఉన్నదే. అయితే అన్నిటిలోనూ ఉన్నది ఆ ప్రాకృతి కాదా? మీరు చెప్పిన విషయాల్లో మాటల ద్వారా వాణి ప్రాకృతి కాదా? మీరు దానికి అతీతులుగా ఎందుకు కాలేదు? అంటే ప్రాకృతిని అణిచివేయాలి అంటే దాన్ని నువ్వు నీలోనే ఉంది కాబట్టి, అంటే అది లేకుండా నువ్వు లేవు కాబట్టి ఇప్పుడు దాన్ని అణిచివేయాలి అని మాట్లాడాడు. అంటే వాణి రూపంలో ప్రాకృతియే కదా ఉన్నది, మరి దానికి అతీతులుగా ఎందుకు కాలేదు మీరు? దాన్ని నిజంగా అలా తీసేయగలిగితే ఈ పాటికే ఇంత తపస్సు చేశారు కదా, మరి దానికి అతీతంగా అయిపోవాలి కదా, అవ్వలేదు కదా అని అడిగింది. ఎందుకంటే ప్రాకృతి అన్నది అంటే ఆశ్రయించి ఎవరైనా సరే మాట్లాడినా ఏది చేసినా సరే ఒక శక్తి అన్నది అందులో ఉంది కాబట్టి మాటల ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. ఆ శక్తి లోపిస్తే నేను మాట్లాడతాను కానీ బయటకి ఏమీ వినపడదు. అలాగే ఆ శక్తి నాకు ఉంటేనే అవతల వాళ్ళు మాట్లాడతారు కానీ నాకు వినపడదు. ఇలా పరిశీలించే తాత్విక దృష్టితో నిజం యథార్థం అన్నది ఏంటి అంటే అదే చెప్పాలి కదా. ప్రాకృతి లేకుండా ఉంటుందా ఏదైనా? ఇదంతా సదా ప్రాకృతితోనే ముడిపడి ఉన్నది కదా, అది లేకుండా ఎలా ఉంటుంది? నిజంగా అలా ముడిపడకపోతే ఈ పాటికే మీరు చేసుకున్న తపస్సు ద్వారా మీరు విడివడిపోవాలి, కానీ అవ్వలేదు అంటే అది నిజం కాదు కదా, అది వాస్తవం కాదు కదా అని అడిగింది. తస్మాత్ త్వయా నా వక్తవ్యం నా కార్యా కించిదేవ హి వచనం రచనం సర్వా ప్రాకృతం విద్ధి చేతసా యచ్చునోషి యధన్నాసి యత్ పశ్యసి కరోషి యత్ తత్సర్వా ప్రాకృతేః కార్యా మిథ్యావాదో నిరర్థకాః ప్రాకృత్యేః పరమశ్చేత్వం కిమర్థం తపసే తపః త్వయా శంభో అధూనా హస్మిన్ గిరోహ హిమవతి ప్రభో. అలాగే ఇది యథార్థం కాబట్టి సదా ఇదంతా కూడా సకలము కూడా ప్రాకృతిలోనే ముడిపడి ఉంటుంది కనుక మీరు మాట్లాడకూడదు కదా ఇలాగా. ఇది నిజం కానప్పుడు మీరు అలా చెప్పకూడదు కదా. ఏమీ చెయ్యను, ఏమీ చేయటానికి వీల్లేదు కదా ప్రాకృతి లేకుండా. ఏది చేసినా ఏది చెప్పినా ఏది చేస్తున్నా అదొక ప్రాకృతి వ్యవహారం కదా. మీరు మీ బుద్ధి కుశలతతో దీన్ని అర్థం చేసుకోండి. అంటే నీకు అర్థం కాలేదు కాబట్టి నేను చెప్తున్నానని చెప్తుందా? లేదు అంటే నీకు అర్థమయ్యింది కాబట్టి దాన్ని నువ్వు అర్థవంతంగా అర్థం అయ్యేలాగా నలుగురికి చెప్పాలి కానీ ఇట్లా చెప్పకూడదు కదా. ఏదైతే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పటం కూడా సరైనది కాదు. అందుకని మీరు వినటము, చెయ్యటము, తినటము, చూడటం ఇదంతా కూడా ప్రాకృతి యొక్క కార్యమే. అవేవి లేవున్నా అంటే ఇవన్నీ చేయగలుగుతున్నావు, అది లేకుండా అంటే అది మళ్ళీ అబద్ధం అయిపోయింది. అందుకని వివాదాలు అన్నది కూడా మళ్ళీ వ్యర్థం కదా. అందుకని ప్రభు మీరు ఒకవేళ ప్రాకృతికి అతీతులు కాకపోతే ఇప్పుడు ఇలా హిమవత్ పర్వతం మీద ఇక్కడ తపస్సు చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చేస్తున్నారు? చేస్తే అయిపోతారంటే ఈ పాటికే అయిపోవాలి కదా, అవ్వలేదు కదా, చేసిన అవ్వగలరా? పైగా మళ్ళీ తపస్సులోనే కూర్చుంటున్నారు. అందుకని ప్రాకృతి మిమ్మల్ని మృంగివేసినదంటే ప్రాకృతిలో మీరు లీనమైపోయి ఉన్నారు, అది లేకుండా మీరు లేరు. ఏది చేసినా దానికి అతీతంగా చేసే అంత లేదెక్కడ. అందరూ ప్రాకృతిలోనే లీనమై ఉన్నారు. ఆ శక్తి అన్నది ఉన్నది కాబట్టి కొన్ని కొన్ని కర్మల రూపంలో మనము ఆచరిస్తూ ఉన్నాము అని చెప్పింది. ప్రాకృత్యా గిలీతోసి త్వం నా జానాసి నిజం హరః నిజం జానాసి చేదీశ కిమర్థ తపసే తపః వాగ్వాదేన చాకిం కార్య మమ యోగిస్త్వయా సహ ప్రత్యక్షే అనుమానస్య నా ప్రమాణం విభుర్దుదా ఇంద్రియాణం గోచరత్వం యద్భవతి దేహినాం తావత్ సర్వా విమంతవ్యం ప్రాకృతిం జ్ఞానిభిర్ధియా కిం బహుక్తేన యోగీశ శృణు మద్వచనం పరం సాచాహ పురుషోసి త్వం సత్యం సత్యం నా సంశయః. అందుకని కనుక మీ స్వరూపము తెలుసుకోలేకపోయారా? అంటే మీకు మీ స్వరూపమే తెలీదా? మీ స్వరూపమే దాని మీద ఆధారపడి ఉన్నది కదా. సకలానికి ఆధారమై ప్రాకృతికి అతీతంగా ఎవ్వరూ ఎప్పుడు ఏదీ చెయ్యలేరు. అందుకని ప్రాకృతి మిమ్మల్ని అంతలాగా అంటే మీరు ఏ దానిలో ఉన్నారో మీకు తెలియట్లేదా? మీ స్థితి మీకే తెలియట్లేదా?
మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోలేకుండా ఉన్నారా? ప్రాకృతి మిమ్మల్ని కబళించి ఉన్నది, మిమ్మల్ని మింగే అందులో లీనమైపోయారు. మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోకుండా ఇలా అసలు తపస్సు ఎందుకు చేస్తున్నారు అంటే మీకు మీ గురించే తెలీదా? మీకు ఏమి సాధించుకున్నారో, అసలు మీరు ఎక్కడున్నారో, మీరు ఎలా ఉన్నారో అవేమీ తెలియకుండానే తపస్సు చేసుకుంటున్నారా? యోగీంద్ర, మీతో వాద వివాదాలు చేయాల్సిన అవసరం నాకేముంది? ప్రత్యక్షంగా ప్రమాణంగా మనకి తెలిసినప్పుడు విద్వాంసులు చెప్తున్నారు కదా, అనుమాన ప్రమాణాలు అంగీకరించిన అవసరం కూడా లేదు. అంటే ఒకటి ప్రత్యక్షంగా సాక్షిగా అక్కడ మనకి ప్రూఫ్ కనిపించినప్పుడు ఇంకా అనుమానాలు తెచ్చేలాగా అక్కడికి రానివి ఏదైతే అబద్ధాలు చెప్తున్నాయన్నవి కూడా మనకి అక్కడ తెలిసిపోతున్నప్పుడు అటువంటి వాటిని నమ్మాల్సిన అవసరం ఏముంది? దాన్ని ప్రమాణంగా తీసుకోవాల్సింది ఏముంది? ఇక్కడ విద్వాంసులు ఏవైతే చెప్పారో అటువంటి ప్రమాణాలు మనకి ఇక్కడ అంగీకరించడానికి వీలుగా ఉన్నాయి కదా. సకల ప్రాణులు కూడా ఇంద్రియాల విషయముల్లో వాటిని జ్ఞానులు బుద్ధితో పరిశీలించి చూశారు. అందుకే ప్రాకృతయే మూలమని అంగీకరించవచ్చు అని కూడా వాళ్ళు యథార్థాన్ని తెలియచేశారు. అందుకని యోగీశ్వర, ఎక్కువ చెప్పటం వలన అసలు ఏం ప్రయోజనం ఉంది? ఉత్తమమైన నా ఈ యొక్క విషయాన్ని మాత్రం వినండి. నేను చెప్పేది నిజము, నేనే ప్రాకృతిని, మీరే పురుషులు అంటే ఆయనకి తెలీదా? తెలుసు. అంటే ఇక్కడ అన్నీ ఎందుకు అంటే, నన్ను నీ నుంచి నువ్వు దూరం చెయ్యలేవు, నువ్వు దూరం చేద్దామనుకున్నా నేను నీలోనే లీనమై ఉన్నాను. బాహ్యానికి నాకొక రూపము, నీకొక రూపం అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తున్నది ఇది లీల మాత్రమే, కానీ మనిద్దరము వేరు చెయ్యబడ్డ వాళ్ళము కాదు, వేరు చెయ్యటానికి వీలుగా కూడా అవ్వదు ఎవ్వరికి, అది ఎవరికి సాధ్యం కానిది. అందుకని ఇట్లా అసలు సాధ్యం కాని వాటి గురించి ఏదైతే జరగదో అటువంటి వాళ్ళ గురించి ఎందుకు మనం మాట్లాడుకోవటం? అనవసరం, సమయం వృధా. ఇది జ్ఞానులే తేల్చి చెప్పిన విషయము. అందుకని ప్రాకృతి పురుషుల్లో ఎప్పుడూ లీనమై ఉంటుంది, అది కేంద్రంగా ఉంటుంది. అంటే పురుషుడు అన్నవాడు కేంద్రమైతే ప్రాకృతి అన్నది దానికి ఒక వృత్తి, అంటే ఒక సర్కిల్ లాగా ఉంటే అది సర్కంఫరెన్స్ అంటారు. అలా అంటే రెండు కలయికగా దీనికి అది ఆధారం, దానికి ఇది ఆధారము. ఇప్పుడు సర్కిల్ అంటూ ఉంటేనే దాని సెంటర్ని కనుక్కోవచ్చు, సెంటర్ అంటూ ఉంటేనే సర్కిల్ని ఫామ్ చేయొచ్చు. ఇది అది రెండు కలయికగానే ఉంటాయి, ఆధారంగా ఉంటాయి, విడతీయటానికి వీలు కానీయకుండా ఉంటాయి. అందుకని ఇలా ఇద్దరి కలయికయే అన్నది సృష్టి. ఇందులో ఎక్కువ మాట్లాడాల్సింది ఏమీ లేదు. నేనే ప్రాకృతిని, పైగా నువ్వే పురుషుడివి, ఇదే నిజము. ఇందులో ఎటువంటి అనుమానానికి కూడా తావు లేదు. ఇది సత్యము, ఇది ముమ్మాటికి సత్యము అని తేల్చి చెప్పింది. మదానుగ్రహతస్త్వం హి సగుణో రూపవాన్మతః మాం వినా త్వం నిరీహోసి నా కించిత్ కర్తుమర్హసి పరాధీన సదా త్వం హి నానాకర్మ కరోవశి నిర్వికారీ కథం త్వం హి నాలిప్తశ్చ మయా కథం ప్రాకృతేః పరమోసి త్వం యధి సత్యం వచస్తవ తర్హి త్వయా నా భేతవ్యం సమీపే మమ శంకర. అందుకని ఇందులో ఎటువంటి అనుమానానికి తావు లేదు. ఇందులో సంశయాలు అంటే అనుమానాలకు కూడా అసలు చోటే లేదు. నా అనుగ్రహం చేతనే మీరు ఇలా సుగుణాలను నిర్గుణాల రూపంలో కూడా మార్పులు చెందుతున్నారు. సుగుణం అంటే ఒక రూపంతో వచ్చిన, గుణం లేకుండా రూపం లేకుండా ఉన్నా సరే, నిర్గుణంగా ఉన్నా సరే, ఇలా రెండు రకాలుగా నా వల్లే అలా జరుగుతుంది. అంటే అందులోనూ నేనున్నాను, ఇందులోనూ నేనే ఉన్నాను. నేను లేకుండా ఇక్కడ ఇచ్ఛారహితులుగా ఏమీ చెయ్యలేరు. ప్రాకృతి పురుషుడు అన్నది కలిసే ఉంటారు, విడివిడిగా ఉండవు. అవి రెండు కాదు, ఒక్కటే. మీరు ఇంద్రియాలు జితేంద్రియులు అయినప్పటికంటే ఇంద్రియాలని నిగ్రహించుకున్న వాడైనప్పటికీ కూడా ప్రాకృతి యొక్క ఆధీనంలోనే ఉంటావు సదా. నానా రకాల కర్మల్ని చేసేటప్పటికి కూడా నిర్వికారులు ఎలా అవుతారు? ప్రాకృతి లేకుండా. నాతో కలిసి ఎందుకుండరు అంటే అంతరంగికంగా కలిసే ఉన్నప్పుడు బాహ్యానికి కూడా నేను ఇక్కడ వచ్చి నీకు సేవ చేస్తే నీకు ఎక్కడ తప్పు వచ్చింది, అందులో ఏమి హాని జరుగుతుంది, దానికి అతీతంగా నువ్వు ఉండజాలవు, అది జరగదు. అది ప్రాకృతికి విరుద్ధం, అంటే సృష్టికి విరుద్ధంగా ఏది జరగనప్పుడు, సృష్టి యొక్క క్రమం అన్నది రెండు కలిసి ఉన్నప్పుడు బాహ్యానికి నేను నీకు సేవ చేస్తే నీకు వచ్చే హాని ఏంటి? అంతరంగికంగా దాన్ని నువ్వు విడవడి ఉండలేవు, అది లేకుండా నువ్వు లేవు. అందుకని నేను ఇక్కడ సేవ చేయటం వల్ల ఏం జరుగుతుంది? మీరు ఇంద్రియాల్ని గ్రహించిన వాళ్ళైతే, ఇంద్రియాల్ని జయించిన వాళ్ళైతే అలా అయినా సరే ప్రాకృతి యొక్క ఆధీనంలోనే అది జరిగింది.
అందుకని ఏ కర్మలనైనా ప్రకృతి యొక్క ఆధీనంలోనే మీరు చేయగలుగుతున్నారు. అందుకని కలిసి ఉన్నా సరే వచ్చే నష్టం ఏమీ లేదు శంకర. మీరు ప్రకృతికి అతీతులైతే, మీరు చెప్పినది నిజమైతే నన్ను మీ దగ్గరగా ఉంచుకుని కూడా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అందుకనే నాకు మీ సేవ చేసేలాగా మీరు అంగీకరించండి అని చెప్పింది. బ్రహ్మో ఉవాచ ఇత్యాకార్యావచస్తస్యాః సాంఖ్యశాస్త్రోదితం శివః వేదాంతమతా సంస్థయో హి వాక్యమూచే శివం ప్రతిః. ఎప్పుడైతే ఇలా సాంఖ్య యోగ శాస్త్రం ఎలా అయితే భగవద్గీతలో అది మనకి చెప్పారో, అంటే నువ్వు దేన్నన్నా జయించావు అంటే అర్థం ఏంటి? అన్నీ సమభావంతో తీసుకోవటం, నీ కర్మను నువ్వు ఆచరిస్తావు. ఎలాంటి దాని మీద ఆసక్తి లేకుండా స్థిర బుద్ధితో సమభావంతో ఉన్నావు కాబట్టి ఆ సిద్ధిని, ఆ ప్రజ్ఞ అన్నది నీకు వచ్చేసింది కాబట్టి ఇవేవి లాభం రావచ్చు, నష్టం రావచ్చు, ఏది కర్మ చేసినా సరే కర్మలు చేస్తూనే ఉంటావు, కర్మలు చేయకుండా ఉండలేవు. కానీ కర్మలు చేస్తున్నా వికారాలు పుట్టకుండా ఉంటావు. అవి ఎలా అణుచుకోవాలో నీ ఇంద్రియాలు, నీ బుద్ధి నీ వశంలో ఉంటాయి. దానివల్ల ఎటువంటి నీ పక్కకు వచ్చి నువ్వు సమభావంతో తీసుకుంటావు కాబట్టి నీలో చంచలత్వం రాదు, స్థిరమైన బుద్ధే ఉంటుంది. అందుకని ఇది సాంఖ్యయోగ శాస్త్రానికి అనుగుణంగా పార్వతీదేవిని చెప్పిన మాటలన్నీ కూడా భగవంతుడైన శివుడు వేదాంత మతిస్థితుడై మళ్ళీ ఆవిడతో మాట్లాడతాడు. దీంతో శివ మహాపురాణం రుద్ర సంహిత పార్వతీకాండలో 13th చాప్టర్లో 22 శ్లోకాస్ సంపూర్ణం.